వేదిక మీద ఉన్న మిత్రులు, ప్రధానంగా వేదిక ముందున్న విద్యార్థుల గర్ల్స్ స్టూడెంట్స్ని కలవడము చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా అందరు కలిసి ఉంటారు. అమ్మాయిలు మీటింగ్ రాకుండా వెళ్ళిపోతారు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో మీటింగ్ పెడితే అబ్బాయిలు కూర్చుంటారు, అమ్మాయిలు వెళ్ళిపోతారు. కానీ ఇది అమ్మాయి కాలేజీలో మీరందరూ వచ్చి మీటింగ్లో కూర్చున్నారు. చాలా సంతోషంగా ఇంతవరకు ప్రమాదాన్ని సాధారణ అందరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమిటి అన్న విషయాన్ని చెబుతున్నారు. కానీ ఈనాడు మీరు అందరూ కూర్చొని ఉన్నారా? ఎవరు మీద కూర్చున్నాం, మీరు కూర్చొని. గాంధీ జీవితంలో మోహన్ దాస్ గాంధీ, మహాత్మా గాంధీ అంటాం కదా, ఆయన జీవితంలో సంఘటన గుర్తుందా? ఆయన జీవితంలో ఎప్పుడోసారి ఏముంటారు? అక్టోబర్ 7 ఆయన రైల్వే స్టేషన్లో కుర్చీ మీద కూర్చుంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారమ్మా? ఇండియన్స్ కుర్చీ మీద కూర్చోవడానికి లేదు, బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కుర్చీ మీద కూర్చోవాలి. నువ్వు విలువ చెప్తాను, నేను విలువన్నా నేను వ్యతిరేకిస్తే వెనక నుంచి వచ్చి కాళ్ళతో భుజం మీద తండ్రి ఆయన చెప్పేస్తాను. ఎంత బాధాకరం! ఆయన ఆ స్టేషన్ మాస్టర్ కదా, ఈ ఎవరు చూడండి ఎట్లా చేస్తారో అసలు. నేను కుర్చీ మీద కూర్చుంటే తండ్రి కింద వేశారు, ఇండియన్స్ కూర్చోకూడదు అని చెప్పారు. అంటే ఆ స్టేషన్ మాస్టర్ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు కరెక్ట్గా చేశారు అన్నాడు. అప్పుడు గాంధీ నిర్ణయించుకున్నాడు, ఈ దేశానికి స్వాతంత్రం పొందుకోవడం, భారతదేశ ప్రజలు కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా కుర్చీ మీద కూర్చునే రోజు రావాలి అని మహాత్మా గాంధీ తాను నిర్ణయించారు. భగత్ సింగ్ గురించి కథ చెప్పారు. అటువంటి అనేక మంది పోరాట యోధులు ఆనాడు జీవితాలు అర్పించి స్వాతంత్ర పోరాటం చేస్తే ఈనాడు మనం అందరం కూర్చీలు కదా కూర్చుంటున్నాం, అంతే కదా. లేకపోతే మనది బ్రిటిష్ దేశం యొక్క బ్యాంక్ సర్వత్తులు కలిగినాయి, ఇప్పటికీ అది కొనసాగుతుంది. అట్లానే స్వాతంత్ర పోరాటం. ఇప్పుడు మనం అందరికీ ఓటు హక్కు వచ్చింది, కానీ అందరికీ ఓటు హక్కు ఒకప్పుడు ఉందా? లేదు. 1935లో బ్రిటిష్ వాళ్ళు చట్టం చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటారు. అందులో ఏమని రాశారు అంటే భూమి ఆస్తి ఉన్న వాళ్ళకే ఓటు. అప్పుడు అందరికీ ఉండేది కాదు, రైతులకు ఉండేది కాదు. రైతులందరూ కౌలు చేసుకునేవాడు, పెద్ద ధరలు ఉండేవాడు, వాళ్ళ చేతుల్లోనే భూమి ఉండేది. కాబట్టి ధరలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఆనాడు డిగ్రీ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, 1000 ఒక్కరు కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకే పూర్తి చేసిన వాళ్ళకే ఆ లెక్క ప్రకారం ఆనాడు 115 మందికి మాత్రం ఓటు హక్కు ఉండేది. కానీ స్వాతంత్ర పోరాటం జరిగిన తర్వాత, భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రచించిన తర్వాత, భారత రాజ్యాంగ పరిషత్తు దాన్ని ఆమోదించిన తర్వాత, అందులో అనేక హక్కులతో పాటు ఓటు హక్కు కూడా ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే ప్రతి మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకి ఒక విలువ. ఆదాని అమ్మానికి ఒక ఓటే, మనకి ఒక ఓటే. అంటే రాజకీయంగా సమానత్వము అన్నాడు. ఇది ఆర్థిక సమానత్వం కాదు. వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏదీ లేకుండా ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేశంలో ఆర్థికంగా అసమానత్వాలు ఉన్నాయి, కానీ కనీసం రాజకీయ సమానత్వాన్ని మనం ఇవ్వాలి అని భారత రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు. అయితే అంబేద్కర్ రాశాడు, కానీ అంబేద్కర్ రాసిన దాన్ని అక్కడ రాజ్యాంగ పరిషత్తు అని ఉంటుంది. ఈ రాజ్యాంగ పరిషత్తులో భారతదేశంలో అనేక మంది ప్రతినిధులు, అనేక పార్టీల వాళ్ళు, అనేక రాష్ట్రాల వాళ్ళు, అనేక సంస్థానాల వాళ్ళు అక్కడ ప్రతినిధులుగా ఉన్నారు. ఆ ప్రతినిధులు
భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడము, రాజ్యాంగ పరిషత్తు దాన్ని ఆమోదించడంతో మనందరికీ ఈనాడు ఉండే ఈ హక్కులన్నీ కూడా ఒక ఓటే హక్కే కాదు, వాక్ స్వాతంత్రం, సభ పెట్టుకోవడం, మాట్లాడుకోవడం, సంఘాలు పెట్టుకోవడము, సంఘ స్వాతంత్రము, సభా స్వాతంత్రము. మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, గవర్నమెంట్ మీద కేసు కలుగుతుంది. పక్కింటి ఆయన మీద కేసు కలగడం వేరే విషయం. గవర్నమెంట్ మీదే, గవర్నమెంట్ నాకు అన్యాయం చేస్తుందని గవర్నమెంట్ మీదే మనం కోర్టుకు వెళ్ళి కేసు కలగచ్చు. కాబట్టి న్యాయపు హక్కు అంటారు, రైట్ టు జస్టిస్. ఇవి అన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎలా వచ్చారా చెప్పు. నేను మీకు ఏమంటున్నానంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయా? కాదు కదా, ఇది ఆటోమేటిక్ గా రాలేదు. ఇవి అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ గారి వాళ్ళు పోరాడారు, భగత్ సింగ్ గారి వాళ్ళు పోరాడారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు విన్నారా? ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఒకటి, ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టి ఇంగ్లీష్ ఆర్మీతో యుద్ధం చేయడానికి ఆయన జపాన్ నుంచి సమీకరణ చేసుకుంటూ, సింగపూర్లో సమీకరణ చేసుకుంటూ, ఆయన థాయిలాండ్ వచ్చి, ఆయన బర్మా వచ్చి భారతదేశం మీద సైన్యాన్ని నడిపించారు. భారత సైన్యాన్ని ఓడించి స్వాతంత్రం సంపాదించారు. అట్లానే అల్లూరి సీతారామరాజు పేరు విన్నారు కదా, అంతకుముందు దొడ్డి కుమరయ్య గారి పేరు విన్నారు కదా. అంటే ఎంతమంది, ఎన్ని పాయలుగా, ఎన్ని పోరాటాలు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, వ్యక్తులు, అనేక సంఘాల వాళ్ళు అనేక పోరాటాలు చేస్తే 1857లో మొదటి స్వాతంత్ర పోరాటం జరిగితే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఎన్నాళ్ళు పోరాటట్టు చెప్పండి? 1857 నుంచి 1947. ఎన్ని సంవత్సరాలు? 90 కదా, 90 years. అంటే 4 తరాల వాళ్ళు ఉండే తర్వాత 4 తరాల వాళ్ళు పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం. ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని మనము యాక్చువల్గా ఆ స్వాతంత్రాన్ని వాళ్ళ పేరు కూడా గుర్తు చేసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అవునా కదా? నాన్న ఏదన్నా కొని ఒక గిఫ్ట్ తీసుకొస్తే బర్త్డే రోజు, అలా వచ్చే బర్త్డే వరకు నాకు తెచ్చాడు అనుకుంటాం కదా. అమ్మ తెచ్చినా, అక్క తెచ్చినా, ఎవరు తెచ్చినా. కానీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వేగని మనం గుర్తు చేసుకోవడం లేదు. స్వాతంత్రం నేనేమంటున్నానంటే, మరో గ్రంథాల యోజనాన్ని ప్రారంభించాలో ప్రభాకర్ సార్ వాళ్ళు ఈ స్వాతంత్ర పోరాటం నుంచి వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా సరే స్వాతంత్ర పోరాటం గురించి చిన్న పుస్తకం, భగత్ సింగ్ అనేది చిన్న పుస్తకం ఉంటుంది, అల్లూరి సీతారామరాజు అనేది చిన్న పుస్తకం ఉంటుంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఉంటుంది, లేకపోతే మీకు ఎవరు మహాత్మా గాంధీ మీద ఒక పుస్తకం ఉంటుంది. అలానే మీకు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళందరి మీద కూడా చిన్న చిన్న పుస్తకాలు. మీరందరూ చెప్పారు, జ్యోతిబా పూలే భార్య సావిత్రిబాయి పూలే ఆమె ముందు చదువుకోలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిబా పూలేనే సావిత్రిబాయి పూలేకి చదివించారు. చదివించిన తర్వాత ఆమె అనేక మంది పేదలకి చదువు నేర్పడము, అంటరాని వాళ్ళకి, పేదలకి, అందరికీ చదువు నేర్పడం ప్రారంభించింది. ప్రధానంగా అమ్మాయిలకి. మీరిద్దరు అమ్మాయిలకు చదువు చెప్తున్నారు కాబట్టి మా ఇంట్లో ఉండడానికి లేదని జ్యోతిబా పూలే తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి నుంచి తరివేశారు. తరివేస్తే ఒక ముస్లిం ఫ్యామిలీ, ఆయన పేరు ఫాతిమా బీబీ, వాళ్ళ అన్న బీబీ ఫాతిమా, వాళ్ళ అన్న వీళ్ళని ఆదరించి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇద్దరు కలిపి, ఫాతిమా బీబీ, సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిపి వాళ్ళు అమ్మాయిలు చదువు ప్రారంభించారు. మీ చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు మాకు ఎస్ఏ కాంపిటీషన్ ఉండేది. ఎస్ఏ కాంపిటీషన్లో ఏముండేది? స్త్రీలకి చదువు మంచిదా చెడ్డదా? సమాధానం కాదురా, ఇక్కడ సమాధానం కాదు, అసలు కొన్ని ప్రశ్న ఉండడం ఆశ్చర్యకరం కదా. స్త్రీలకి తిండి అవసరమా లేదా ఎవరిని అంటారా? అటువంటి ప్రశ్న మనం ఇప్పుడు చర్చించాలి కదా. కానీ ఒక 40 సంవత్సరాల క్రితం
మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఎస్ఐ కాంపిటీషన్ ఉండేది. స్త్రీలకు విద్య అవసరమా కాదా, మంచిదా కాదా, దాని మీద అవసరమైన ఒకరు రాసేవాళ్ళము, అనవసరమైన కూడా రాసేవాళ్ళు, కాంపిటీషన్, ఉపన్యాసాల కాంపిటీషన్. అవసరం అని చెప్పిన వాళ్ళకి ప్రైజ్ వచ్చేది, అవసరం అవుతుందని చెప్పే వాళ్ళు కూడా ప్రైజ్ వచ్చేది. నేను దాంట్లో మాట్లాడటం లేదు, కానీ ఇప్పుడు చర్చ కూడా ఎంత అసహ్యమైన విషయం, ఎంత ఘోరమైన విషయము. పురుషులకు విద్య అవసరమైతే స్త్రీలకి విద్య అవసరమే, అది చర్చనీయాంశం ఎట్లా అవుతుంది? చర్చనీయాంశాలే మారుతూ ఉంటాయి. సమాధానాలు సమస్య కాదు, ప్రశ్నే. ఆ ప్రశ్న ఇప్పుడు గుడిలో కష్టం. మీకు ఇంకా తెలుసు కదా, ఆ వెనక్కి వెళ్తే సతీ సహగమనం అనేది ఉండేది. సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడారు? వాళ్ళు చెప్పలేదు సార్, మీరు చెప్తే సతీ సహగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ పోరాడారు. మరి రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు. అంతకు ముందు సతీ సహగమనం మంచిదా కాదా అనే చర్చ ఉండేది. ఏమిటంటే సతీ సహగమనం మంచిదా కాదా అని చర్చ. అటువంటి చర్చ సరైన ఆ చర్చ ఇప్పుడు ఎవరన్నా చేసుకున్నారా? సతీ సహగమనం మంచిదా కాదా అని ఇప్పుడు ఎవరన్నా చర్చిస్తున్నారా? ఇప్పుడు ఎవరు చర్చించలేదు. ఆ ప్రశ్న కూడా నాకు. కానీ మహాభారతం సినిమా వచ్చిందనుకో, అందులో ఎవరైనా ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు ఉంటారు, కుంతి మాద్రి. పేరు విన్నారా? కుంతి మాద్రి పేరు విన్నారా? ధృతరాష్ట్రుడు పాండురాజుకి కుంతి మాద్రి ఇద్దరు భార్యలు ఉంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు చనిపోయినప్పుడు ధృతరాష్ట్రుడితో పాటు మాద్రికి ఎక్కుతారు. దీన్ని సినిమా చూసి చప్పట్లు కొట్టి బయటకు వచ్చేస్తాం. అదేంటి ఆయన చనిపోతే ఇవి చూసి ఎక్కాలి అని అంటామా? అంటే మన మైండ్ ఇంకా క్రిటికల్గా లేదు. సినిమా చూసినప్పుడు మన మైండ్ పురాణాల్లోకి వెళ్ళిపోతుంది. ఆనాడు రాసిన ఆ పురాణాలు ఆ కాలం మంచిది కాదు, ఆ కాలం మారిపోయి మంచి కాలం వచ్చింది అని మన మైండ్కి తెలియడం. స్త్రీలు అటువంటి దుస్థితిలో ఉండేవాడు. అటువంటి దుస్థితి నుంచి ఎన్నో మార్పుల తర్వాత ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రశ్న అడుగుతారు, చెప్పండి. సీతారాముడు ఇద్దరు అడగిపోయినారు. వాళ్ళ నాన్న చెప్పినట్టు రాముడు వినడం చాలా గొప్ప విషయం. రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, నగరాన్ని విడిచిపెట్టేశాడు, కట్టుబట్టలతో అడవికి వెళ్ళాడు. ఆయనతో పాటు భార్య తమ్ముడు కూడా వెళ్ళారు. చాలా గొప్ప ఆదర్శం, నేను కాదన్నా. అయితే అయిన తర్వాత సీతని రావణాసుడు ఎత్తుకుపోయాడు. అందులో ఆమె తప్పు ఉందా? తప్పు చేసింది ఎవరు? రావణాసుడు తప్పు చేశాడు. రావణాసురుడు రాముడు యుద్ధం చేసుకున్నారు, రావణాసుడు చనిపోయాడు. ఇంకా మనం చర్చించాల్సిన చాలా ఉన్నాయని అన్ని నేను తీసుకురావుతున్నాను. ఇప్పుడు సీతాదేవి, విభీషణుడు సీతాదేవిని రాముడి దగ్గర తీసుకొస్తాడు. సీతాదేవి ఏమనుకుంటుంది? సంవత్సరం పాటు ఆ లంకలో అనే ఉంటుంది. నన్ను విడిపించాడు రాముడు, కాబట్టి రాముడు నన్ను దగ్గరికి తీసుకుంటాడు, ప్రేమగా పలికిస్తాడు అని ఆమె ఎదురు చూస్తూ రాముడి దగ్గరికి వెళ్తాడు. అంత దూరం ఉండగానే సీత ఆగు అంటాడు రాముడు. నీవు కళంకితవు, నువ్వు చెడిపోయావు, నిన్ను నేను తాకను, నీ కొరకు నేను యుద్ధం చేయలేదు. ఆమె అనుకుంటా తిన్నాడు, నన్ను విడిపించడానికి రాముడు యుద్ధం చేశాడు అనుకుంటుంది. ఆయన ఏమని చెప్పాడు? నీ కొరకు నేను యుద్ధం చేయలేదు, రాముడు చేతగాని వాడని ఈ లోకం అనుకోకూడదని నేను యుద్ధం చేసి చూపించాను, రావణాసురుడు సంహరించాను. నీ మీద ప్రేమ కొరకు నీ కొరకు లేదు, నిన్ను నేను స్వీకరించాను. అసలు నీ ముఖం చూడటానికి నాకు అసహ్యంగా ఉంది, నువ్వు ఇక్కడి నుంచి ముందు తొలగిపో. ఇది రాముడు అన్నమాట. ఆ పరిస్థితుల్లో సీత ఏం చేసింది? అగ్నిగుండంతో సరే పెద్దవాళ్ళందరూ దాన్ని ఆపి రాముడు ఒప్పించారు. అది వేరే విషయం. సరే అగ్ని దేవుడైపోయి వచ్చి సీతాదేవిని పోదండగా మారిపెట్టే ఏం ఉండదు,
అక్కడ జరిగింది ఏమంటే పెద్దవాళ్ళందరూ కాదు సీతాదేవి చెడిపోలేదు, సీతాదేవి రావణాసుడిని తాకలేదు, తాకనివ్వలేదు. రావణాసుడు ఎందుకు తాకలేదు మీరు చెప్పగలరా? దుర్మార్గుడు కదా. సీతాదేవి బలత్కరించదు, మరి ఎవరందరూ బలత్కరిస్తున్నారు కదా, లేదు చేస్తున్నారా? రావణాసుడు ఎందుకు చేయలేదు? ఈ శాపమే ఒక అబద్ధం, శాపం ఏమీ లేదు. రావణాసురుడు వారి తాలూకా రాజ్యంలోని మాతృస్వామిక వ్యవస్థ. ఏ వ్యవస్థ? మాతృస్వామిక వ్యవస్థ. అంటే రాజు సింహాసనం మీద కూర్చుంటాడు కానీ స్త్రీల పెద్దరికం ఉంటుంది. రావణాసురుడు తల్లి పెద్దరికం ఉంటుంది. ఆ రావణాసురుడు తల్లి కానీ ఆ రాజ్యంలో స్త్రీలు ఎవరు కూడా వాళ్ళకే అధికారం ఉంటుంది. వాళ్ళ ఆమోదం లేకుండా ఏ పురుషుడు స్త్రీని తాకడానికి లేదు. సీతని రావణాసురుడు ఎందుకు తాకలేదంటే తాకితే వెంటనే రాజ్యం పోతుంది. అది రావణాసురుడు తాకలేదు. వాళ్ళది మాతృస్వామిక వ్యవస్థ కాబట్టి స్త్రీలకే అధికారం ఉంటుంది కాబట్టి రావణాసురుడు సీత తాక. రాముడు వాళ్ళకేమో పితృస్వామిక వ్యవస్థ. రాముడు ఉండేది, రావణాసురుడు ఉండేది. నేను రాముడు చెడ్డవాడు, రావణాసురుడు మంచివాడు నేను చెప్పడం వ్యవస్థ గురించి చెప్తున్నాను. రాముడు ఉండేది పితృస్వామిక వ్యవస్థ, రావణాసురుడు ఉండేది మాతృస్వామిక. రాముడేమో ఉత్తరాది నుంచి వచ్చాడు, రావణాసురుడేమో దక్షిణానికి చెందినాడు. వాళ్ళ విలువలు వేరు వేరు, వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ వేరే. రెండు వాల్యూ సిస్టమ్స్ మధ్యలో ఘర్షణ లేదు. కాబట్టి రావణాసురుడు సీత. ఇదంతా తెలిసినాక రాముడు వాళ్ళ సీత. ఇప్పుడే అంటే పురుషుడికి అనుమానం వస్తే భార్యని విడిచిపెట్టే హక్కు ఉంటుందా? అది సరి అయితేనా? భార్య తాను తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి అగ్నిలో దూకాలా? చెప్పండి. రేపొద్దున మీ మీద భర్తలకు అనుమానం వస్తే అగ్నిలో దూకుతారా? అంటే కాలిపోతామని కాదు, అసలు అటువంటి విలువే చాలా ఘోరమైంది కదా. అటువంటి ఆలోచన అనుమానం నీకు రావడమైంది. నీకు అనుమానం వస్తే నేను అగ్గిలో దూకడమైంది. అగ్గిలో దూకి నేను రుజువు చేసుకోవాలన్నా అన్నది మన కాదు. అగ్గిలో దూకితే మండుతుంది కాబట్టి దూకను, తయారైపోతాను అట్లా కాదు. అది విలువ కాదు. మనం ఆ కష్టాల గురించి మాట్లాడటం లేదు, ఒక విలువ గురించి మాట్లాడుతున్నాం. అంటే పురుషుడికి అనుమానం వస్తే స్త్రీ అగ్గిలో దూకి తన తాలూకా ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవాలి అన్న భావతాలు ఏదైతే రామాయణంలో ఉందో అది మన సమస్య. ఇప్పుడు మీరు చెప్పండి, రామాయణ సినిమా చూసి సీత అగ్నిలో దిక్కితే అందరూ కళ్ళైతే నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఇది తప్పు, రాముడు చాలా చెడుగా ప్రవర్తించాడు అని ఎవరు అక్కడ అనటం లేదు. సీతాదేవి అట్లా దూకకుండా ఉండాల్సింది. నువ్వు ఏరుకుంటే ఏరుకో, లేకపోతే నేర్చుకోమన్నా. ఇప్పుడు సారు స్టోరీ చెప్పారు కదా, అమ్మాయి తల్లిదండ్రులను ఎలా చేస్తే కూడా రేపు కూడిన అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక ఆశ్రమం పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ చేరదీసింది. సీతాదేవి ఒక అడవికి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చేరదీయవలసింది. కాబట్టి రాముడు తప్పు చేశాడు, సీత కూడా తప్పు చేసింది. అదే ఆ చారిత్రక ఆనాడు మంచిగా చెడ్డగా పక్కన పెడితే దానిని ఈనాడు ఆదర్శంగా చెప్పడం మంచిదా చెడ్డ? రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టాడు, తండ్రి చెప్పినట్టు వేయడము, అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి అడవి జీవితానికి రావడము చాలా గొప్ప ఆదర్శం కావచ్చు. కానీ సీతను అనుమానించడము, సీత అగ్ని పరీక్ష వెళ్ళడము, ఆ తర్వాత కాలంలోని మళ్ళా మీరు చూసుకుంటే మళ్ళా ఇంకోసారి అనుమానిస్తాడు. ఆయన గర్భవతిగా ఉండగా అప్పుడేమవుతుంది చెప్పరా? ఏమవుతాడు తెలియదా? తెలియదా నీకు? చెప్పు చెప్పరా? ఏ స్టోరీ ఏంటి? రామాయణంలో స్టోరీ ఏంటి అప్పుడు చెప్పు. మళ్ళా రాముడు అయోధ్యకు వచ్చిన తర్వాత సీత అడవి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళదా కదా? మళ్ళా అనుమానం వచ్చింది, అందువల్ల అడవి పంపిస్తారు. సో ఇది ఆదర్శమా? ఇది మంచిగా అని మనం అడుగుతాం. సీత తప్పు కాదు, రాముడు అనుమానం చర్చగాదు. అటువంటి ఆదర్శం. భర్తకి అనుమానం వస్తే భార్య అగ్ని పరీక్షలో ఉండడం, భర్తకి అనుమానం వస్తే భార్యని అడవికి పంపించడం, అనుమానం వస్తే విడిచిపెట్టడం, అనుమానం వస్తే చంపేయడం, ఇది ఏదైతే ఉందో ఈ భావజాలము, ఇటువంటి విలువ ఇది సరైన
మనం చెప్పుకున్నాం కదా, స్త్రీకి విద్య కావాలా లేదా అనే ప్రశ్నే తప్పు, సతీ సహగమనం మంచిదా కాదనే ప్రశ్నే తప్పు. పురుషుడికి అనుమానం వస్తే స్త్రీ రుజువు చేసుకోవాలా, లేకపోతే అగ్ని పరీక్ష ఇవ్వాలా, అడిగిపోవాలా, ఇటువంటి వ్యవస్థ ఉండాలా అంటే మీరు అందరూ ఏమంటున్నారు? వద్దు అంటున్నారు. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం కళ్ళెంట నీళ్ళు పెట్టుకుంటారు. కానీ నేను మనం ఏమంటున్నానంటే కళ్ళెంట నీళ్ళు పెట్టుకోవడం కాదు, ప్రతి దాన్ని ప్రశ్నించి ఆలోచించాలి. ప్రతి దాన్ని ప్రశ్నించి ఆలోచించినప్పుడు మాత్రమే మనకి సరైన వేలో కాంతి తెలుస్తుంది. ఒక మాట చెప్పి ప్రధానంగా మనకు ప్రశ్న ఎప్పుడు కూడా ఇది మంచిదా చెడ్డదా? నేను సార్ చెప్తాను, సార్ ఇది మంచిది, ఇట్లా చేస్తే బాగుంటాను. సార్ ఏమంటాడు, నీకు మంచిగా అనిపించవచ్చు, నాకు అది మంచిగా అనిపిస్తలేదు, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అని వేరే. ఇప్పుడు నాకు ఒకటి మంచిగా అనిపిస్తుంది, ఈసారి వేరే మంచిగా అనిపిస్తుంది, మరి ఎట్లా సెటిల్ చేయాలి మనం? చాలా ప్రధానమైన ప్రశ్న. మీరు అందరూ దీంట్లో నేను ముగిస్తాను, మీకు కూడా టైం అవుతుంది అంటే. నాకు చాలా మంది అంటారు కదా, అది నీకు మంచిగా ఉండొచ్చు, నాకు మంచిగా అనుకుంటారు కదా మీ దాంట్లో కూడా, మీ ఫ్రెండ్స్ లోపల కూడా. మరి ఎట్లా సెటిల్ చేస్తాం మనం దాన్ని? మంచి చెడు అన్న మాటలు ఎక్కడి నుంచి ఉంటాయి? మంచి చెడు అన్న మాటలు సోషల్, సామాజికమైనవి, అది వ్యక్తిగతమైనది కావు. మంచి అనేది సామాజికమైన మాటనే, చెడు అన్న మాట కూడా సామాజికమైనది, అది వ్యక్తిగతమైన భావాలు కావు. కాబట్టి మంచి అనేది సమాజానికి మంచి అయితే మంచి, సమాజానికి చెడు అయితే చెడు. ఇప్పుడు మా ఇద్దరు చర్చించుకోవాల్సింది, నేను చెప్పింది సమాజానికి మంచిదా, ఆయన చెప్పింది సమాజానికి మంచిదా, ఏది సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఏది అందరికీ మంచి ఇస్తుంది, ఏది అందరికీ సౌఖ్యాన్ని ఇస్తుంది, ఏది అందరిలో స్నేహాన్ని పెంచుతుంది, ఏది అందరిలో గౌరవాన్ని పెంచుతుంది, ఏది అందరిలో జ్ఞానాన్ని పెంచుతుంది, అది మంచిది. అంటే కాకుండా నాది మంచిది ఆయన మంచిది అని భావిస్తే ఏమని కూడా. ఎందుకంటే మంచిది అనేది ఒక సామాజిక విలువ, అది ఒక సామాజిక విలువ అయినప్పుడు సామాజిక విలువ అనేది అలా మనం చర్చించాలి. సమాజానికి మంచిదా చెడ్డదా? ఇప్పుడు ప్రభాకర్ గారు ప్రారంభించిన ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. ప్రేమ అంటున్నాం, మీరు ఈ డిగ్రీ పూర్తి చేస్తున్నారు, మీరు ప్రేమించడంలో పెళ్లి చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అది కాదు సమస్య. కానీ ప్రేమ అంటే ఏమిటి అనేది ఆలోచించాలి కదా. ప్రేమ అనేది వ్యక్తిగతమైనదా సామాజికమైనదా? ప్రేమ అనేది జంతువులు ప్రేమించుకుంటారు, జంతువుల పిల్లలే కనుక, లేదా చిన్న పిల్లలకి పాలిచ్చే వరకు బాధ్యతగా ఉంటాయి, కన్సర్ట్గా ఉంటాయి, అని జంతువులు ప్రేమించుకున్నాయని ఏమన్నా. మానవ సమాజంలో మాత్రమే ప్రేమ అన్న భావజాలం, అంటే ప్రేమ అన్న భావజాలం సామాజికమైనది, మానవ సమాజపరమైనది. మరి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన తల్లిదండ్రులు సరిగ్గా చూడు, డ్రైవ్ చేసినప్పుడు రోడ్ రూల్స్ పాటించడు, టీచర్లని గౌరవించడు, ఏ విధంగా బాధ్యతగా ఉన్నాడు, నాకు మాత్రం ఐస్ క్రీమ్ భరిస్తాడు. మరి ఆ అబ్బాయికి నా ఎడలో ఉన్నది ప్రేమ కాదా? నా ఎడలంటే నీ ఎడల అంటే అది నిజమైన ప్రేమ అయితే, ఆయన సరైన వ్యక్తి అయితేనే నిజమైన ప్రేమ. ఆయన అంత బాధ్యతారహితమైన వ్యక్తి అయినప్పుడు, ఆయన చెడ్డ వ్యక్తి అయినప్పుడు, నాకు మంచి చేసినంత మాత్రాన ఎవరు కూడా మంచివాళ్ళు కాదు. అంటే ఆయనలో మంచితనం లేనప్పుడు ప్రేమ కూడా ఉండదు, నటిస్తున్నాడు అన్నమాట. ఆయనలో మంచితనం లేదు కాబట్టి ఆయన తల్లిదండ్రులకి గౌరవించడం లేదు, టీచర్ని గౌరవిస్తుంది, ఎవరి విషయం పట్టించుకోవడం లేదు, సమాజం గురించి పట్టించుకోవడం లేదు, స్వార్థమే చూసుకుంటున్నాడు ప్రతి దగ్గర. కానీ నా మీద ప్రేమ వరకపోస్తున్నాడు. కాబట్టి ఆయన్ని నటనే కాదు, నిజము కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. నిజంగా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ముందు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు, అందరి ఎడల బాధ్యత కలిగి ఉంటారు, సమాజం ఎడల బాధ్యత కలిగి ఉంటారు. వాళ్ళు అట్లా లేరు, సమాజం ఎడల చెడుగా ఉన్నారు అంటే నా ఎడల కూడా నటిస్తున్నారు, పెద్దయిన తర్వాత బయటపడతారు. లేక వాళ్ళు కోరుకున్న లేదు అయిన తర్వాత వాళ్ళ లక్షణాలు బయటపడతాయి అని మీరు గ్రహించాల్సిన అవసరం. మీకు ఒక సినిమా కలిగి చెప్పి ముగిస్తున్నాను.
మయూరి అనేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సినిమా. ఆ అమ్మాయి ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో వస్తుంది. అమ్మాయి ఏదో యాక్సిడెంట్లో కాళ్ళు వెళ్ళిపోతుంది. అంటే ముందు డ్యాన్సర్, ఆమెకి డ్యాన్స్ నేర్చుకోవాలి చాలా ఉంటుంది. ఒక అబ్బాయి ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ అయ్యి ఆమె సహకరిస్తాడు. సహకరించాలని మంచి డ్యాన్సర్ అవుతాడు. అక్కడి నుంచి చాలా ప్రోగ్రాంలు ఇస్తారు, బాగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఈయన తాగి వందనాలు ఆట ప్రారంభిస్తారు. మనకి సినిమా ఆ విధంగా కంప్లీట్ అవుతుంది. అంటే ఆయన లక్షణాలు తర్వాత బయటపడతాయి. కానీ సినిమా ప్రారంభంలో ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాడు డైరెక్టర్. వాళ్ళిద్దరూ బండి మీద వెళ్తుంటారు, ఆయన బండి నడుపుతూ ఉంటాడు, బండి మీద ఇద్దరు వెళ్తుంటారు. ఒక ఆయన రోడ్డుకి అడ్డంగా నడిచి వెళ్ళిపోతాడు. ఈ బండి మీద ఉన్న ఈయన ఏమంటాడంటే హీరో, మన వాళ్ళకి అసలు రోడ్ రూల్స్ తెలియవు, అది నడవడానికి రోడ్డు వేసినట్టు అడ్డం వెళ్ళిపోతున్నారు అని అంటాడు. అనుకుంటుంది ఈ అమ్మాయి. మరొకసారి ఇంకొకరు బండి మీద వస్తున్నారు, వీళ్ళిద్దరు రోడ్డు దాటారు. అప్పుడేమంటాడంటే ఈ బండులో వాళ్ళకి బుద్ధి లేదు, ఎట్లా పోవాలని తెలియదు, ఆటలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు, నడవద్దా రోడ్డు దాటొద్దా అని అప్పుడు కూడా వాళ్ళని చెప్పాడు. ఈ అమ్మాయి చాలా క్రిటికల్ అమ్మాయి. ఒక్కసారి ఇట్లా అనుకుంటాడు, మేము బండి మీద వెళ్ళినప్పుడు రోడ్డు దాటిన వాళ్ళు తెచ్చాడు, మేము రోడ్డు దాటుతున్నప్పుడు బండి మీద వచ్చిన వాళ్ళు తెచ్చాడు. అంటే ఈయనకు ఒక విలువ అనేది లేదు, ఆయనకు అనుకూలంగా ప్రతిదీ మలుచుకుంటాడు. రేపు పొద్దున మా ఇద్దరు మ్యారేజ్ అయినప్పుడు ఇంట్లోనే ఇస్తాడు. ఇన్ని మాటలు మనకు చెప్పడు. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఒకసారి అమ్మాయి ఇట్లా అయినట్టు చూపిస్తాడంటే సినిమా చివరిలో మనకు ఉంటుంది. ఆయన కనుక్కోవాలంటే అన్నింటి కూడా న్యాయం చెప్పడం ప్రారంభిస్తారు. కాబట్టి నిజమైన ప్రేమ అనేది సామాజికమైనది. సమాజంలో ఎవరి విలువలు లేని వాళ్ళు ఎవరు ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఏ అబ్బాయి ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ప్రేమ అనేది సామాజికమైనది, మంచి చెడు అనేది సామాజికమైనది. అట్లానే ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ హక్కులన్నీ కూడా 4 తరాల వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అర్పించి పోరాడి సాధించిన స్వాతంత్రం ఇది. ఆ స్వాతంత్రాన్ని ఈనాడు మేము కొంత అనుభవించి కొద్దిగా మిగిల్చి మీకు ఇచ్చాము, ఇప్పుడు పోతుంది. ఈనాడు క్రమక్రమంగా ఓట్లు తీసేసుకున్నారు. బీహార్లో చాలా మంది అమ్మాయిలు ఓట్లు తీసేశారు. క్రమక్రమంగా ఓట్లు తీసేస్తున్నారు. ఇంకా ఇతర హక్కులు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి హక్కు తీసేస్తున్నారు. ఎవరైనా యూట్యూబ్లో మాట్లాడితే వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ నోరు మూయిస్తున్నారు. ఇట్లా వాక్ స్వాతంత్రము, సభా స్వాతంత్రము, సంఘ స్వాతంత్రము, ఏవైతే మన స్వాతంత్ర పోరాటాలు మనం వచ్చాయో అవన్నీ కూడా దెబ్బతీస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి మీరు సమాజం గురించి ఆలోచించాల్సిన రోజు వచ్చిందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకి ధన్యవాదాలు.